హాయ్ అండి. ఫిష్ తవా ఫ్రైకి ఫిష్ ఫ్రై మసాలా అయితే తీసుకున్నాము. అలానే కొంచెం చిల్లీ పౌడర్ ఒక బౌల్‌లో మిక్స్ చేసుకోవాలి. ముందుగానే అందులోనే కొంచెం కార్న్‌ఫ్లోర్, మామూలుగా అయితే కార్న్‌ఫ్లోర్ అవసరం లేదండి. ఫిష్ ఫ్రై మసాలా ఒకే ప్యాకెట్ ఉంది కాబట్టి మనం దాన్ని తీసుకుంటున్నాం. ఫిష్ అయితే బాగా పసుపు, సాల్ట్ ఏసి బాగా నీట్‌గా కడుక్కోవాలి. అప్పుడు ఆ స్మెల్ అంతా పోతది. ఫ్రై చాలా బావుంటది. అందులోనే మనం ఒక ఎగ్ అయితే తీసుకున్నాం. నేను ఒక కేజీ ఫిష్ అయితే తీసుకున్నామండి. అందుకనేసి దీంట్లో యెల్లో ఎయకోకుండా ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే వేస్తున్నాము. ఇందులో మా బ్రదర్ అయితే చాలా ఎక్స్‌పర్ట్. అందుకే తనే మిక్స్ చేస్తున్నాడు. అందులోనే హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలి. సీడ్స్ లేకోకుండా ఫిల్టర్ కానీ, లేకుంటే స్క్వీజర్‌తో గానీ మనం లెమన్ జ్యూస్ తీసుకోవచ్చు. మేమైతే ఇలా తీసుకుంటున్నాం. ఒక సీడ్ అయితే పడిపోయింది. ఓకే. లెట్ దెమ్. అలానే హోమ్‌మేడ్ ధనియా పౌడర్. హోమ్‌మేడ్ ధనియా పౌడర్ అయితే టేస్ట్ చాలా బావుంటది. జింజర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మేము హోమ్‌మేడే తీసుకుంటాం. కానీ అప్పుడు అవైలబుల్‌లో లేదు. సరే లేట్ అవుతదనేసి అలానే తీసేసుకున్నాము. అలానే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అండి ఇది. గ్రౌండ్‌నట్ ఆయిల్ దాన్నయితే మేము వాడుతున్నాము. ఇప్పుడైతే ఆ ఫిష్‌ని ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ ఫిషెస్ అయితే బాగా నీట్‌గా కడుక్కుంటేనే మనకి స్మెల్ రాకుండా అలానే కొరియాండర్స్ చిన్నగా కట్ చేసి కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసాము. వేసేసి అందులోనే సాల్ట్, వీళ్ళైతే రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నారు. చూడండి ఇదంతా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మనం ఫిష్ అంతా తీసుకొనేసి దానికంతా నీట్‌గా పట్టిచ్చేసి పెట్టాలండి ప్లేట్‌లో. చూడండి ఇలా అయితే పట్టిచ్చేసి పెట్టి ఒక 1 అవర్, 2 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఎంత బాగా మ్యారినేట్ అయితే అంత బాగా ఉంటాయి ఫిష్ టేస్ట్. అలానే కొంచెం టవా ఫ్రై అన్నాను గదండీ! అందుకే టవాలో కొంచెం ఆయిల్ వేసేసి అటువైపు, ఇటువైపు తిప్పుకుంటూ ఈక్వల్‌గా ఫ్రై చేసుకుంటే టేస్టీ టవా ఫిష్ ఫ్రై రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బావుందండి. ట్రై ఇట్. థాంక్ యూ. చూడండి మేము ఇలానే చాలా చేసాం.